ఎలక్ట్రిక్ వాహనాలపైన భారీ డిస్కౌంట్లు, బడ్జెట్లో BYD ఆటో 3 రాయల్ ఎన్ఫీల్డ్ ఎలక్ట్రిక్ బైక్ కి సమయం దగ్గర పడింది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ న్యూస్ నేర్చుకొని ఈ రోజు నేను మీ ముందుకు వచ్చేసాను. హలో ఫ్రెండ్స్, నా పేరు ఆదిత్య వేణు, మీరు చూస్తున్నారు ఈవీ తెలుగు. ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈవీ ముచ్చట్లు ఎపిసోడ్. ఈ ఈవీ ముచ్చట్లు ఎపిసోడ్లో మనం ఈ వీక్ మన ఈవీ ఇండస్ట్రీలో ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ అండ్ న్యూస్ గురించి అయితే మాట్లాడుకుంటాము. ఇక మీ టైం నా టైం వేస్ట్ చేసుకోకుండా న్యూస్లోకి అయితే వెళ్ళిపోదాం. మీరైనా నేనైనా ఏ వస్తువునైనా డిస్కౌంట్లో కొనడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాము. ఎలక్ట్రిక్ వెహికల్స్లో కూడా ఎప్పుడెప్పుడు డిస్కౌంట్ వస్తుందా, ఎప్పుడెప్పుడు మనం కొనుక్కుందామని చాలామంది కస్టమర్లు అయితే వెయిట్ చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు అలాంటి ఒక సమయమే వచ్చేసిందని చెప్పుకోవచ్చు. చాలా మటుకు కంపెనీస్ ఈ జూలై నెలలో కొన్ని లిమిటెడ్ టైం ఆఫర్స్ అనేవి ప్రకటించడం జరిగింది. సో ఇప్పుడు ఆఫర్స్ ఏంటో ఒక్కొక్కటిగా చూసేద్దాము. సో ఫస్ట్ న్యూస్ ఓలా నుండి. ఓలా వాళ్ళ ఎలక్ట్రిక్ స్కూటర్స్ పైన 20,000 వరకు బెనిఫిట్స్ అయితే ఆఫర్ చేస్తుంది. అండ్ ఈ బెనిఫిట్స్ వచ్చేసరికి ఈ జూలై 17వ తేదీ వరకే ఉంటాయి. సో ఎవరైతే ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్స్ని కొందాం అనుకుంటున్నారు, ఈ 3 రోజుల్లో మీరైతే బుక్ చేసుకుంటే ఈ బెనిఫిట్స్ని మీరైతే పొందొచ్చు. ప్రస్తుతం ఓలా నుండి మనకి ఓలా S1 Pro, ఓలా S1 Air, ఓలా S1 X Plus అండ్ ఓలా S1 X సిరీస్ అయితే మార్కెట్లో అవైలబుల్గా ఉన్నాయి. వీళ్ళ ప్రీమియం మోడల్ అయిన ఓలా S1 Pro Gen 2 పైన కంపెనీ వాళ్ళు 7,500 రూపాయల డిస్కౌంట్ అనేది ఇచ్చారు. ప్రీవియస్గా దీని ఎక్స్ షోరూమ్ కాస్ట్ 137,500 రూపాయలు ఉండేది. ఇప్పుడు 130,000కే మీరు దీన్ని ప్రీ బుకింగ్ అయితే చేసుకోవచ్చు. ఓలా S1 Air పైన సుమారుగా 20,000 రూపాయల డిస్కౌంట్ అనేది వస్తుంది. ప్రీవియస్గా దీని ఎక్స్ షోరూమ్ కాస్ట్ అనేది 110,000 నుండి 120,000 వరకు ఉండేది. సో ఇప్పుడు దీని ఎక్స్ షోరూమ్ కాస్ట్ అనేది కేవలం 101,000 రూపాయలే ఉంది. అండ్ ఓలా S1 X Plus ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క ఎక్స్ షోరూమ్ కాస్ట్ అనేది 84,999 రూపాయలు అయితే ఉంది. అండ్ వీళ్ళ బేస్ మోడల్స్ అయిన S1 X Plus సిరీస్లో వీళ్ళు పెద్దగా డిస్కౌంట్స్ ఏమి ఇవ్వట్లేదు. ఓలా S1 Pro, S1 Air అండ్ S1 X Plus వేరియంట్స్ పైన 20,000 రూపీస్ వరకు వీళ్ళు డిస్కౌంట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో మీ ఏరియాలో ఖచ్చితంగా సర్వీస్ని చెక్ చేసుకున్నాకే ఈ ఓలా స్కూటర్స్ని మీరు ప్రీ బుక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ డిస్కౌంట్స్ రివోల్ట్ కంపెనీ నుంచి. ఈ మధ్య రివోల్ట్ కంపెనీ కనుమరుగైపోయిందని చెప్పుకోవాలి. అటు బయట బళ్ళు కనిపించట్లేవు, కొత్త లాంచెస్ లేవు, అప్డేట్స్ లేవు, ఏమీ లేవు. అసలు ఈ రతన్ ఇండియా కంపెనీ వాళ్ళు తీసుకున్నాక మరి ఇంటర్నల్గా వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది మనకి అసలు ఎలాంటి అప్డేట్స్ రావడం లేదు. సో రీసెంట్గా వీళ్ళ ఎలక్ట్రిక్ బండ్ల పైన ఒక డిస్కౌంట్ అని చెప్పలేము, దీన్ని ఒక ఆఫర్ అయితే ప్రకటించారు. ఈ జూలై నెలలో మీరు కనుక రివోల్ట్ ఎలక్ట్రిక్ బైక్స్ని కొనాలనుకుంటే మీరు ₹1 కూడా చెల్లించకుండా ఫ్రీగా ఈ ఎలక్ట్రిక్ బండిని అయితే డెలివరీ తీసుకోవచ్చు. అంటే ఇది మొత్తానికి మీకు ఫ్రీగా రాదు. మీరు డెలివరీ తీసుకునేటప్పుడు మీరు ₹1 కూడా పే చేయాల్సిన అవసరం అయితే లేదు. అదేలా అంటే కంపెనీ వాళ్ళు 0 డౌన్ పేమెంట్ ఫెసిలిటీని అయితే తీసుకొచ్చారు. సో మీ సిబిల్ స్కోర్ కనుక బాగుంటే మీరు ₹1 కూడా చెల్లించకుండా ఈ ఎలక్ట్రిక్ బైక్ని మీరు డెలివరీ అయితే తీసుకోవచ్చు. అండ్ పర్ మంత్ మీరు కేవలం ₹4,444 రూపాయలే ఈఎంఐగానైతే పే చేయొచ్చు. సో ఈ స్కీమ్ గురించి మీకు కంప్లీట్ డీటెయిల్స్ తెలవాలంటే మీ దగ్గరలోని రివోల్ట్ షోరూమ్కి అయితే మీరు వెళ్ళిపోండి. ఈ మధ్య ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్లో రివోల్ట్ వాళ్ళ షోరూమ్స్ అయితే ఉన్నాయి. సో అక్కడికి వెళ్తే మీకు ఈ స్కీమ్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి తెలుస్తాయి. సో ప్రస్తుతం రివోల్ట్ వాళ్ళు రివోల్ట్ RV400 BRZ అండ్ రివోల్ట్ RV400 అనే 2 మోడల్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. బేస్ వేరియంట్ యొక్క ఎక్స్ షోరూమ్ కాస్ట్ వచ్చేసరికి 143,000 రూపాయలు, టాప్ అండ్ వేరియంట్ యొక్క ఎక్స్ షోరూమ్ కాస్ట్ 150,000 రూపాయలు. అండ్ కంపెనీ వాళ్ళు ఎలక్ట్రిక్ బైక్ పైన 15,000 రూపాయల వరకు బెనిఫిట్స్ ఇస్తున్నామని కూడా చెప్పారు. అండ్ నెక్స్ట్ డిస్కౌంట్ టాటా కార్ల పైన. టాటా వాళ్ళు వాళ్ళ లైనప్లో SUV కార్లని గత 33 సంవత్సరాలుగానైతే ఇండియాలో సేల్ చేస్తున్నారు. సో ఈ 33 సంవత్సరాల్లో వీళ్ళు రీసెంట్గానే 20 లక్షల సేల్స్ ఫిగర్ని అయితే టచ్ చేశారు. అంటే ఇప్పటి వరకు టాటా కంపెనీ 20 లక్షల SUVs ని మన ఇండియాలోనైతే సేల్ చేసింది. సో ఈ మైల్ స్టోన్ ని సెలబ్రేట్ చేసుకుంటూ టాటా వాళ్ళు వాళ్ళ SUV కార్ల పైన డిస్కౌంట్స్ అయితే ఇచ్చారు. టాటా సఫారీ, టాటా హ్యారియర్, టాటా నెక్సాన్, టాటా పంచ్ అన్ని వేరియంట్స్ పైన వీళ్ళు కొన్ని డిస్కౌంట్స్ అయితే ఇచ్చారు. మేజర్గా మన ఎలక్ట్రిక్ కార్స్ లో చూసుకుంటే టాటా పంచ్ ఎలక్ట్రిక్ కార్ పైన 30,000 రూపాయల వరకు, టాటా టియాగో ఎలక్ట్రిక్ కార్ పైన 50,000 రూపాయల వరకు వీళ్ళు డిస్కౌంట్స్ అయితే ప్రకటించారు. సో ఈ డిస్కౌంట్స్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకోవాలి. మీరు ఈ కార్స్ ని ఈ డిస్కౌంట్ ప్రైస్ లో ప్రీ బుకింగ్ చేసుకోవాలనుకుంటే మీ దగ్గరలోని టాటా డీలర్షిప్ ని అయితే ఒకసారి విజిట్ చేయండి. డిస్కౌంట్స్ అయితే ఇక్కడికి అయిపోయాయండి. నెక్స్ట్ న్యూస్ రాయల్ ఎన్ఫీల్డ్ నుండి. చాలా మంది రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి ఎలక్ట్రిక్ బైక్ వస్తే చూద్దామని ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే రాయల్ ఎన్ఫీల్డ్ అంటేనే ఆ రాయల్నెస్కి, ఆ సౌండ్కి, ఆ బిల్డ్ క్వాలిటీకి పెట్టింది పేరు. చాలా మంది ఆ బిల్డ్ క్వాలిటీ అండ్ ఆ సౌండ్కి అట్రాక్ట్ అయ్యి ఆ రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్ని పర్చేస్ చేస్తూ ఉంటారు. సో రాయల్ ఎన్ఫీల్డ్ వాళ్ళు ఎల్లకాలం ఈ పెట్రోల్ వాళ్ళని అమ్మలేరు కదా, సో వాళ్ళు కూడా ఎలక్ట్రిక్కి షిఫ్ట్ అవుతామని వాళ్ళైతే ప్రకటించారు. అండ్ కొద్ది రోజుల క్రితమే వాళ్ళు హిమాలయన్లో ఒక ఎలక్ట్రిక్ కాన్సెప్ట్ని కూడా షోకేస్ చేశారు. బట్ అది కాన్సెప్ట్ మాత్రం
మాత్రమే ఇప్పుడు రీసెంట్గానే వాళ్ళు ఒక ఎలక్ట్రిక్ బైక్ని మన ఇండియాలో పేటెంట్ అయితే చేశారు. సో ఇది డిజైన్ పేటెంట్ అనమాట. ఒకసారి ఆ డిజైన్ని వాళ్ళు పేటెంట్ చేశారంటే ఆ డిజైన్ని మళ్ళీ వేరే కంపెనీ వాళ్ళు కాపీ కొట్టి సేమ్ దానిలాగా ఒక బండిని తయారు చేసే ఛాన్స్ అయితే ఉండదు. సో రాయల్ ఎన్ఫీల్డ్ వాళ్ళు ఒక ఎలక్ట్రిక్ బైక్ యొక్క డిజైన్ అయితే రీసెంట్గా మన ఇండియాలో పేటెంట్ చేశారు. సో ఈ బైక్ యొక్క డిజైన్ చూస్తే మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఒక బాబర్ కైండ్ ఆఫ్ లుక్ ఇస్తుంది. సేమ్ రాయల్ ఎన్ఫీల్డ్లో ఉండే ఆ రెట్రో క్లాసిక్ యొక్క ట్రీట్మెంటే ఈ ఎలక్ట్రిక్ బైక్లో కూడా మనకి చూడడానికి ఉంటుంది. ఫ్రంట్లో మంచి రౌండ్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్ అనేది ఇచ్చారు. రేర్ పార్ట్ చూస్తే మనకి సేమ్ క్లాసిక్ 350 యొక్క రేర్ పార్ట్ లానే కనిపిస్తుంది. సో దీని సీట్ కూడా చాలా అందంగా ఉంది. సో మొత్తంగా ఒక రెట్రో క్లాసిక్ లుక్ లో వీళ్ళు ఎలక్ట్రిక్ బైక్ ని డిజైన్ చేస్తున్నట్టు మనకైతే కనిపిస్తుంది. దీని బ్యాటరీ కెపాసిటీ ఎంత, మోటార్ కెపాసిటీ ఎంత అనే డీటెయిల్స్ ఇంకా మనకు తెలియదు, కానీ ఖచ్చితంగా ఒక మంచి పవర్ఫుల్ మోటార్ సైకిల్ ని రాయల్ ఎన్ఫీల్డ్ వాళ్ళు తయారు చేస్తారని మనం అయితే ఆశించవచ్చు. అండ్ ఈ బైక్ యొక్క లాంచ్ వచ్చేసరికి 2026వ సంవత్సరంలోనైతే ఉండబోతుంది. నెక్స్ట్ న్యూస్ లోకి వెళ్లే ముందు మీలో ఇంకా ఎవరైనా మన ఈవీ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే ఖచ్చితంగా ఇప్పుడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కేసండి అండ్ నోటిఫికేషన్స్ ని ఆల్ లోన్ అయితే పెట్టుకోండి. సో ఇక్కడ నంబర్స్ అనేవి మ్యాటర్ అన్నమాట. మనకి మంచి సబ్స్క్రైబర్ బేస్ ఉంటే ఖచ్చితంగా ఈవీ కంపెనీలు మనల్ని లాంచ్ ఈవెంట్స్కి అయితే ఇన్వైట్ చేస్తాయి. సో అప్పుడు ఫస్ట్ రివ్యూ మన ఛానల్లోనే మీరు చూసే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఇప్పుడు ఎక్స్క్లూజివ్గా తెలుగులో రివ్యూస్ చేసే వాళ్ళు ఎవరు లేరండి. కంపెనీ వాళ్ళ దృష్టిలో మనం పడాలి, మనల్ని లాంచెస్కి ఇన్వైట్ చేయాలంటే ఖచ్చితంగా నంబర్స్ వాళ్ళకి మ్యాటర్ అయితే అవుతాయి. సో మీరు ఎంత తొందరగా సబ్స్క్రైబర్స్ని పెంచేస్తే అంత త్వరగా మనం కంపెనీ వాళ్ళ దృష్టిలో పడతాము. అండ్ ఇన్ని సంవత్సరాలుగా ఈ ఇండస్ట్రీలో పనిచేస్తున్నందుకు మాకు కొంచెం మోటివేటింగ్గా ఉంటుంది. సో ఖచ్చితంగా ఇప్పుడే సబ్స్క్రైబ్ బటన్ని మీరు ప్రెస్ చేసేయండి. ఫ్రెండ్స్ నెక్స్ట్ న్యూస్ BYD నుండి. BYD కూడా చైనాకి చెందిన కంపెనీ అన్నమాట. సో వీళ్ళు BYD ఆటో 3 అనే ఎలక్ట్రిక్ కార్ మన ఇండియాలో ఆఫర్ చేసేవాళ్ళు. దాని ఎక్స్షోరూమ్ కాస్ట్ అనేది 34 లక్షలుగా ఉండేది. ఒకటే వేరియంట్ ఉండేది, దాంట్లోనే అన్ని ఫీచర్స్, బ్యాటరీ ఎక్కువ ఉండేది, రేంజ్ ఎక్కువ ఉండేది. సో చాలా మంది కస్టమర్లు కూడా ఎలక్ట్రిక్ కార్ని అయితే పర్చేస్ చేశారు. సో ఇప్పుడు రీసెంట్గా వీళ్ళు ఈ BYD ఆటో 3లో 3 వేరియంట్స్ని అయితే డివైడ్ చేయడం జరిగింది. సో బేస్ వేరియంట్ వచ్చేసరికి ప్రీవియస్గా ఉన్న వేరియంట్తో కంపేర్ చేసుకుంటే 9 లక్షల కాస్ట్ అనేది తక్కువైపోయింది. బ్యాటరీ కెపాసిటీ తగ్గించేశారు, ఫీచర్స్ తగ్గించేశారు. సో ఇప్పుడు బేస్ వేరియంట్ ఒక ఎక్స్షోరూమ్ కాస్ట్ అనేది 25 లక్షల నుండి అయితే స్టార్ట్ అవుతుంది. మొత్తంగా ఇప్పుడు BYD ఆటో 3లో 3 వేరియంట్స్ అయితే లాంచ్ చేయడం జరిగింది. బేస్ వేరియంట్ పేరు వచ్చేసరికి డైనామిక్, మిడ్ వేరియంట్ పేరు ప్రీమియం అండ్ టాప్ ఎండ్ వేరియంట్ పేరు సుపీరియర్. డైనామిక్ అంటే బేస్ వేరియంట్లో 49.92 kWh బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. 468 కిలోమీటర్ల రేంజ్ని కంపెనీ వాళ్ళైతే క్లెయిమ్ చేస్తున్నారు. మనకి రియల్ రేంజ్ ఇంత రాదు. దీంట్లో ఫీచర్స్ అనేవి చాలా లిమిటెడ్గా ఉంటాయి. అండ్ ఈ బ్యాటరీ వచ్చేసరికి 70 kW DC ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. దీని ఎక్స్షోరూమ్ కాస్ట్ వచ్చేసరికి 25 లక్షల రూపాయలు. మిడ్ వేరియంట్ అయిన ప్రీమియంలో 60.48 kWh బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. 521 కిలోమీటర్ల రేంజ్ ని కంపెనీ వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. అండ్ ఈ బ్యాటరీ ప్యాక్ 80 kW DC ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. దీంట్లో మనకి 18 ఇంచ్ అలాయ్ వీల్స్ ఉంటాయి. ఒక్క టచ్ తో ఓపెన్ అయ్యే టేల్ గేట్ ఉంటుంది. సో ఇలా కొన్ని ఫీచర్స్ ఈ మిడ్ వేరియంట్ లోనే అయితే ఉంటాయి. అండ్ దీని ఎక్స్షోరూమ్ కాస్ట్ వచ్చేసరికి 30 లక్షల రూపాయలు. టాప్ ఎండ్ వేరియంట్ లో సేమ్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది, బట్ మీకు ఫీచర్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. లెవెల్ 2 ADAS ఫంక్షన్ ఉంటుంది, అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్, ఎమర్జెన్సీ బ్రేకింగ్, లైన్ అసిస్ట్, లైన్ డిపార్చర్ అసిస్ట్. సో ఇవన్నీ అసిస్ట్ అయితే ఉంటాయి. అండ్ దీని ఎక్స్షోరూమ్ కాస్ట్ వచ్చేసరికి 34 లక్షల రూపాయలు. సో ఎవరైతే BYD ఆటో 3 ఎలక్ట్రిక్ కార్ని కొనలేమో అని అనుకుంటున్నారో ఇప్పుడు 25 లక్షల ఎక్స్షోరూమ్ కాస్ట్కే మీరు దాన్ని సొంతం చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ లాస్ట్ న్యూస్ మారుతి సుజుకి నుండి. ఇప్పటి వరకు మారుతి సుజుకి నుండి మనకి ఒక్క ఎలక్ట్రిక్ కార్ కూడా గ్లోబల్గా మన ఇండియన్ మార్కెట్లో ఎక్కడ లాంచ్ అవ్వలేదు. అండ్ మనందరికీ తెలుసు మారుతి సుజుకి వాళ్ళు EVX అనే ఒక ఎలక్ట్రిక్ కార్ పైన అయితే వర్క్ చేస్తున్నారు. అండ్ 2025 జనవరిలో ఈ కార్ అయితే గ్లోబల్గా అండ్ మన ఇండియాలో కూడా లాంచ్ అవనుంది. సో ఇప్పుడు దీనికి సంబంధించి కొన్ని డీటెయిల్స్ అయితే వచ్చాయి. కంపెనీ ఇంటర్నల్ టాక్స్ ప్రకారం దీని పేరు వాళ్ళు ఎస్కూడో అని పెట్టబోతున్నారంట. ఈ పేరు వాళ్ళు గ్లోబల్గా పెడతారా లేదా ఇండియాలో కూడా ఇదే పేరుతో అమ్ముతారా అని ఇంకా క్లారిటీ లేదు. బట్ ఎస్కూడో అనే పేరు కొంచెం కొత్తగా ఉంది, పెడితే బాగుంటుంది. బట్ ఎస్కూడో అని కాకుండా ఇంకొంచెం మంచి పేరు పెడితే ఇంకా బాగుంటుంది. సో ఈ కార్ని వీళ్ళు 2 బ్యాటరీ ప్యాక్ వేరియంట్స్లో తీసుకొచ్చే ఛాన్స్ ఉంది. బేస్ వేరియంట్ 40 kWh అండ్ టాప్ ఎండ్ వేరియంట్లో 60 kWh బ్యాటరీ ప్యాక్ ఇచ్చే ఛాన్స్ ఉంది. బేస్ వేరియంట్లో ఒక 400, టాప్ ఎండ్ వేరియంట్లో 500 కిలోమీటర్ల రేంజ్ ఇచ్చే ఛాన్స్ ఉంది. సో మేజర్గా ఈ 40 kWh వేరియంట్ని ఇండియన్ మార్కెట్ని టార్గెట్ చేసి వీళ్ళు లాంచ్ చేస్తారని అనుకుంటున్నాను. అండ్ టాప్ ఎండ్ వేరియంట్ని గ్లోబల్ మార్కెట్స్లో వాళ్ళు కంపీట్ చేస్తారని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇండియన్ మార్కెట్ అనేది ప్రైస్ సెన్సిటివ్ మార్కెట్ అన్నమాట. మీరు అక్కడ ఫీచర్స్ తక్కువ ఇచ్చినా ఏం తక్కువ ఇచ్చినా మన వాళ్ళు ఊరుకుంటారు, కానీ ప్రైస్ ఎక్కువ పెడితే మాత్రం అసలు దాని వంక కూడా చూడరు. సో మరి చూద్దాము, ఇంకొక 6 months ఆగితే మనకి మారుతి సుజుకి నుండి EVX ఎలక్ట్రిక్ కార్ అయితే మార్కెట్లోకి లాంచ్ అవుతుంది. సో ఇవన్నమాట మరి ఈ వీక్ మన ఈవీ ఇండస్ట్రీలో లేటెస్ట్ అప్డేట్స్ అండ్ న్యూస్ అయితే. మరి ఈ న్యూస్ మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ చేసేయండి. వీడియో కనుక హెల్ప్ఫుల్గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. ఈవీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. గో గ్రీన్ గో ఎలక్ట్రిక్.